నరేంద్ర మోడీ గారు, ఎలాన్ మస్క్, ట్విట్టర్ ఫౌండర్, పెప్సికో చైర్మన్, ఇలా వీరే కాదు, ఈ విధంగా సక్సెస్ అయిన టాప్ సెలబ్రిటీస్ అందరూ ఎప్పుడు నిద్రలేస్తారో తెలుసా? వీరందరూ ఎప్పుడు నిద్రలేస్తే మాకేంటి అని చమత్కారంగా కామెంట్స్ చేసేవారు కూడా లేకపోలేదు. కానీ వీరందరూ ఖచ్చితంగా నిద్రలేచే సమయం అయితే బ్రహ్మముహూర్త సమయం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే యోగులు, ఋషులు వేదాలలో తెలియచేసిన ఈ విషయాన్నే ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రూవ్ చేస్తుంది. ఈ బ్రహ్మముహూర్తం యొక్క గొప్పతనం అంతా ఇంత కాదు. దీన్ని ఆచరిస్తున్న వారికే దాని యొక్క గొప్పతనమేంటో బాగా అర్థమవుతుంది. ఏంటిలే ఈ బ్రహ్మముహూర్తం యొక్క గొప్పతనం, ఏముందిలే అని అనుకుంటే చాలా పొరపాటే అవుతుంది. సైన్స్, శాస్త్రాలు, కొన్ని పరిశోధనలు ఇవన్నీ కూడా బ్రహ్మముహూర్తం గురించి ఆశ్చర్యపరిచే విషయాల్ని తెలియచేస్తున్నాయి. అవే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. నిజంగా ఈ వీడియోలో చెప్పిన విషయాలను తెలుసుకొని ఆచరిస్తే కనుక ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మీరు చాలా చోట్ల చదివే ఉంటారు, వినే ఉంటారు కూడా. ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి అని, ఈ బ్రహ్మముహూర్తంలో లేస్తే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని కూడా వింటుంటాం. కానీ ఈరోజు ఈ వీడియోలో ఈ విషయాల్ని విన్నాక ప్రతిరోజు ఆలస్యంగా లేచే మీ అలవాటును ఖచ్చితంగా మార్చుకొని తీరుతారు. అయితే దానికంటే ముందు బ్రహ్మముహూర్తంలో ఎందుకు లేవాలో, ఆ సమయంలో ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. విజన్, హెల్త్, వెల్త్, బ్యూటీ వీటన్నిటికీ కూడా బ్రహ్మముహూర్తంలో లేవటం వల్ల సపోర్ట్ అనేది దొరుకుతుంది. మనకి మొత్తం 30 ముహూర్తాలున్నాయి. రుద్ర, అహిం, మిత్ర, పిత్ర, వాసు, వరాహ, విశ్వవేద, విధి, శుద్ధముఖి, పురుహుత, వాహిని, నర్తనకార, వరుంజ, ఆర్యమన్, భార్గ, గిరీశ, అజయపాద, అహిర్బుద్ధ్య, పుష్య, అశ్విని, యమ, అగ్ని, విధార్తు, ఖండ, అతిథి, జీవ, విష్ణు, ధుమఘడియంతి, బ్రహ్మ, సముద్ర ఇలా 30 ముహూర్తాలున్నాయి. ఈ 30 ముహూర్తాల్లో కూడా ఈ బ్రహ్మ ముహూర్తం అనేది చాలా పవర్ఫుల్. ఒక్కో ముహూర్తానికి ఒక్కో ప్రాముఖ్యత ఉన్నా కూడా ఈ బ్రహ్మ ముహూర్తానికి ఇంత పవర్ ఎందుకంటే సూర్యోదయం కంటే ముందు వచ్చే ఈ బ్రహ్మ ముహూర్తంలో అంటే 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 45 నిమిషాల మధ్య వచ్చే ఈ సమయమే బ్రహ్మ ముహూర్తం. ప్రాంతాలను బట్టి సూర్యోదయం అనేది కొన్ని నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది. అయితే అసలు ఈ బ్రహ్మ ముహూర్తంలో ఏం జరుగుతుంది, ఈ యూనివర్స్లో ఏం జరుగుతుంది, మన బాడీలో ఎందుకు అంత రియాక్షన్ కలుగుతుంది, యూనివర్స్కి మనకి మధ్య జరిగే ఆ కమ్యూనికేషన్ ఏంటి అని ఇవన్నీ ముందుగా మనం తెలుసుకోవాలి. ముందుగా సైంటిఫిక్గా చూస్తే మన బ్రెయిన్లో పడుకోవటానికి, లేవటానికి 2 ఇంపార్టెంట్ కెమికల్ అనేవి రియాక్ట్ అవుతాయి. వీటిలో మొదటిది కార్టిసోల్, రెండవది మెల్టోనియన్. బ్రహ్మముహూర్త సమయంలో కార్టిసోల్ అనేది మనలో ఇంక్రీజ్ అవుతుంది, మెల్టోనియన్ అనే కెమికల్ తగ్గుతూ ఉంటుంది. అంటే మనం ఈ టైంలో నిద్ర లేవాలి. మన బాడీలో ఉన్న కెమికల్ రియాక్షన్ కూడా మనకి అదే చెప్తుంది, బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవాలి అని. బ్రహ్మముహూర్తం ఏ టైంలో ఉంటుందో అదే టైంలో మెల్టోనియన్ తగ్గుతూ కార్టిసోల్ పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ టైంలో ఈ యూనివర్స్లో, నేచర్లో, గాలిలో నెసెంట్ ఆక్సిజన్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ అనేది ఈజీగా మన బాడీలో హిమోగ్లోబిన్తో మిక్స్ అయిపోతుంది. అది కూడా ఈ పర్టిక్యులర్ టైంలో మాత్రమే. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, pH లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి, మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, మానసిక శక్తి, పాజిటివ్ థింకింగ్ ని పెంచుతుంది. ఉదయం ఈ సమయంలో ఉండే శక్తి చాలా ఉచ్చ స్థితిలో ఉంటుంది, అది చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ శక్తితో మానసిక వికాసం కూడా పెరుగుతుంది. మీ ఆలోచనలు, మీలో జరిగే సంఘర్షణలు ఫిల్టర్ అవుతూ ఉంటాయి. మీ మనసుని పాడు చేసే ఆలోచనలు పక్కకు పోతాయి, మీ ఆలోచనలు సరైనవిగా ఉంటాయి. ఉదయాన్ని బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వలన మీలోని పాజిటివ్ వైబ్స్ ఏర్పడతాయి. మీ ఆరోగ్యం, మీ సమస్యలు అన్నీ కూడా చక్కబడతాయి. పాజిటివ్ థింకింగ్ బాగా కలుగుతుంది. మీరు ఒత్తిడి నుండి దూరం అవుతారు. ఈ సమయంలో నిద్ర లేవటం వలన మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకునే అంత పాజిటివిటీ మిమ్మల్ని చుట్టుముడుతుంది. మన బాడీ మన బ్రెయిన్కి ఎలా కనెక్ట్ అయి ఉంటుందో మన బ్రెయిన్ కూడా యూనివర్స్తో అలానే కనెక్ట్ అయి ఉంటుంది. అందువల్లనే ఈ టైంలో మీ బ్రెయిన్ యొక్క వేవ్స్ ఈజీగా యూనివర్స్తో కనెక్ట్ అవుతాయి. అందుకని ఈ సమయంలో మీరు ఏం కోరుకున్నా అది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? మన ఎమోషన్స్, మన థాట్స్ని కంట్రోల్ చేసేది మన సబ్కాన్షియస్ మైండ్. అయితే ఈ బ్రహ్మముహూర్త సమయంలో ఈ విశ్వంలో ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది.
బయట వినబడే శబ్దాలన్నీ కూడా మిగిలిన సమయాల్లో చూస్తే ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. కానీ ఈ పర్టిక్యులర్ టైంలో బ్రహ్మముహూర్త సమయంలో ఈ ప్రపంచమంతా కూడా చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఈ లో ఫ్రీక్వెన్సీలో మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ పాయింట్ని టచ్ చేస్తుంది. అలానే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది రిసెప్టివ్ మోడ్లోకి వస్తుంది. ఈ రిసెప్టివ్ మోడ్లోకి రావటం వల్ల మనకి కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త విషయాలను మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇదే దిశగా మన సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా తెలుసుకుంటాం. మనం ఈ బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేచి కూర్చోవటం వలన మీరు ఎప్పటి నుండో ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా దొరుకుతుంది. నార్మల్ డే మొత్తంలో మీకు దొరకని సమాధానాలు కూడా మీకు ఈ సమయంలో దొరుకుతాయి. మన బాడీలో 72,000 నాడులుంటాయి. వీటిలో ముఖ్యమైన 3 నాడులు ఇవే: ఈడ, పింగ్ళ, ఇంకా సూక్ష్మ నాడులు. అయితే నార్మల్ హ్యూమన్లో ఎప్పుడూ కూడా ఈడ లేదా పింగ్ళ నాడులు ఈ రెండిట్లో ఏదో ఒకటే యాక్టివ్గా ఉంటుంది. సూక్ష్మ నాడి అయితే అసలు యాక్టివ్ అవ్వదు. కానీ ఈ బ్రహ్మముహూర్తం టైంలో ఈడ, పింగ్ళ 2 నాడులు కూడా ఆ పర్టిక్యులర్ టైంకి యాక్టివేట్ అవుతాయి. మీరు మెడిటేషన్ చేస్తే కనుక దీన్ని బాగా గమనించగలుగుతారు. మీరు ఇప్పుడే మీ ఫింగర్ని తీసుకొని మీ 2 ముక్కు రంధ్రాల దగ్గర పెట్టి ఒక్కసారి గట్టిగా ఊపిరి బయటికి విడిచిపెడితే కనుక మీకు ఒక రంధ్రం నుండి మాత్రమే ఫోర్స్గా ఊపిరి బయటికి రావడం జరుగుతుంది. మీరు ఏ టైంలో చూసినా సరే ఏదో ఒక రంధ్రం నుండి మాత్రమే ఈ ఫోర్స్ అనేది వస్తుంది. కానీ బ్రహ్మముహూర్త సమయంలో మాత్రం నిద్ర లేచి చూస్తే కనుక మీకు 2 ముక్కు రంధ్రాల నుండి ఒకే ఫోర్స్లో ఊపిరి అనేది బయటికి రావడం జరుగుతుంది. ఈ బ్రహ్మముహూర్త సమయంలో మాత్రమే మనకు ఒకేసారి ఈడ ఇంకా పింగ్ళ నాడులు అనేవి యాక్టివ్గా పనిచేస్తాయి. అలానే సూక్ష్మ నాడి కూడా ఈ సమయంలో ధ్యానం చేయటం వలన యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనకు శాస్త్రాలు చెప్పినా, సైన్స్ చెప్పినా సరే, ఇక్కడ మనకు ఈ బ్రహ్మముహూర్తం అనేది చాలా చాలా శక్తివంతమైనది. అందుకనే ఈ సమయంలో లేచి మెడిటేషన్ చేస్తే కనుక మీకు ఎన్నో ప్రాబ్లమ్స్కి సమాధానాలు దొరుకుతాయి. మీ సమస్యలు పరిష్కరించబడతాయి. ఇప్పటి వరకు ఈ బ్రహ్మముహూర్తం యొక్క శక్తిని తెలుసుకోలేక ఇప్పటికే చాలా సమయం వృధా అయింది. ఈ సమయంలో యోగా, ధ్యానం, ఎక్సర్సైజ్, ఎఫర్మేషన్, విజువలైజేషన్, పూజ, ప్రార్థన ఇలా ఏదైనా సరే మీ మైండ్ని, బాడీని శక్తివంతపరిచేదాన్ని చేయటానికి ప్రయత్నించండి. ఒక్కరోజు ట్రై చేయండి. ఈ ఒక్క రోజులో మీరు ఈ సమయంలో నిద్ర లేచిన తర్వాత ఆ రోజంతా ఎలా ఉందో, ఎలా అనిపించిందో ప్రాక్టికల్గా మీకు మీరే తెలుసుకోండి. ఇలాంటి విషయాలను ఎవరికి వారే తెలుసుకుంటేనే దీని యొక్క శక్తిని పూర్తిగా అనుభవించగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు కూడా. అలాగని ఒక్క రోజులో మీ జీవితం మారిపోతుందని చెప్పడం లేదు. ఒక్క రోజులో ఆ మార్పుని మీరు చూస్తారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు భరిస్తున్న సమస్యల కంటే ఈ సమయంలో నిద్ర లేవటం అనేది అంత పెద్ద కష్టమైన పని అయితే కాదు. నాకైతే ఆ చేంజెస్ అనేవి చాలా బాగా కనిపించాయి. అందుకనే మీకు కూడా ఇంత బలంగా చెప్పగలుగుతున్నాను. వీలైనంత వరకు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా జీవితంలో తిరుగు లేకుండా సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.